హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ 4th లెసన్ ఉపన్యాస కళ. దీన్ని రచించిన వారు వాసిరెడ్డి సీతాదేవి. ఈ పాఠం యొక్క ఉద్దేశం విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సభాకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవటం అవసరం. విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయటం ఈ పాఠం ఉద్దేశం. అంతే కదండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మన నాలుగు గోళ్ల మధ్య ఎంతసేపటికి చదువు గురించి కాకుండా వాళ్ళు బయట వ్యక్తులతో కానీ వాళ్ళలో వాళ్ళు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళతో కానీ వాళ్ళు ఎలా మాట్లాడాలి అనేది మనము నేర్పించాలి. అందుకని కొన్ని స్కూల్స్లలో ఎలక్యూషన్ స్పీచెస్ అట్లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. మేము పీజీ చదువుకునేటప్పుడు మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడం కోసం మా మిస్లు అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే ఎవ్రీ సాటర్డే సెమినార్స్ కండక్ట్ చేసేవాళ్ళు. మాకు పీజీలో ఎవ్రీ సాటర్డే సెమినార్స్ కండక్ట్ చేసేవాళ్ళు. మేమందరం పార్టిసిపేట్ చేసేవాళ్ళం. మాకు అక్కడే ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేవాళ్ళు మేడం వాళ్ళు. అంటే మనము ఎక్కడ ఏ మిస్టేక్ చేసినా కానీ చెప్పేవాళ్ళు. ఫ్రెండ్స్ కూడా ఇట్లా పలానా చోట ఇట్లా తడబడ్డావు అట్లా ఒకరికొకరు చెప్పుకునేవాళ్ళం. ముందు మేము అక్కడ డెమో ఇచ్చే ముందు ప్రజెంటేషన్ ఇచ్చుకునేవాళ్ళం. ఎక్కడైనా తడబడుతున్నామా, ఎక్కడైనా భయపడుతున్నామా, ఈవెన్ వే ఆఫ్ స్టాండింగ్ కూడా అబ్జర్వ్ చేసుకునేవాళ్ళం. మాకు అప్పుడు చాలా బాగా అనిపించేది. ఈవెన్ ఎగ్జామ్స్ కూడా ఒక చాప్టర్ అయిపోగానే మేమే వెళ్ళి మేడం వాళ్ళని అడిగేవాళ్ళం, మేడం ఈరోజు మేము ఎగ్జామ్ రాస్తాం మేడం అని. అంత యాక్టివ్గా ఉండేవాళ్ళం అప్పుడు. తర్వాత కవయిత్రి పరిచయం. వాసిరెడ్డి సీతాదేవి గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేశారు. 39 నవలలు, 100కి పైగా కథలు రాశారు. వాసిరెడ్డి సీతాదేవి గారు ఎన్ని నవలలు రాశారు? 39. 100కు పైగా కథలు రాశారు. ఈమె రాసిన మట్టి మనిషి 14 భాషలలోకి అనువాదం చేశారు. మట్టి మనిషి అనే నవలని ఎన్ని భాషల్లోకి అనువదించారు? 14 భాషల్లోకి. ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్స్గా, సినిమాలుగా వచ్చాయి. జవహర్ బాలభవన్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. ఎన్నిసార్లు? 5 సార్లు. ఏ పురస్కారం? ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. ఈమెకు ఆంధ్ర పెర్ల్ బగ్ అని పిలుస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుంచి గ్రహించబడింది. ఈ లెసన్ యొక్క ప్రక్రియ వ్యాసం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను చర్చిస్తూ, అంటే అది ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏ విధంగా ఉంది అనే విషయాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసము. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధాన భాగాలుగా ఉంటాయి. ఈ వ్యాసంలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి? విషయ విస్తరణ, ముగింపు వంటి ఉపోద్ఘాతం ఇంపార్టెంట్ అన్నమాట. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. ఈ లెసన్లో నేను కొత్త సంధి గురించి చూశానండి. ప్రాతాది సంధి అంట. మన ఇంతకుముందు చదివానో లేదు నాకు గుర్తులేదు. వసంతకాలంలో క్రొమ్మాని చిగురు తిని కోయిల చక్కగా పాడుతుంది. దీన్ని ఎలా విడదీశారో నెక్స్ట్ చూద్దాం. ముంజేతికి, మున్నుడి, లే మొగ్గలు, క్రొంజమటలు, మీగడ, క్రొత్త కుండలు. వీటిని ఎట్లా విడదీశారో చూద్దాం. క్రొమ్మావి అని ఉంది కదా ఇందాక మనకి, క్రొమ్మావి చిగురులని. దాన్ని ఎలా విడదీశారు? క్రొత్త ప్లస్ మావి, క్రొమ్మావి క్రొత్త
ప్లస్ మావి. ముంచేయి, ముందు ప్లస్ చేయి. ముందు ప్లస్ నుడి. లే మొగ్గ ఉంది కదా, లేత ప్లస్ మొగ్గ. క్రొత్త ప్లస్ చెమట. మీదు ప్లస్ కడ. క్రొత్త ప్లస్ కుండలు. ప్రక్కన ఉన్న ఉదాహరణలో మొదటి పదంలో మొదటి అచ్చు మీద ఉన్నటువంటి అక్షరాలన్నీ లోపించాయి. మనం ఫస్ట్ ఏం చేసుకున్నాము, క్రొమ్మావి అని ఉంది, అక్కడ అక్షర లోపం ఉంది. మామూలుగా కొత్త మావి అని అంటాం కదా, అక్కడ అక్షర లోపం ఉంది. తరువాత పదంలో మిగిలిన ఆ మొదటి అక్షరం కలిసింది. గమనించారు కదా. దీనికి సూత్రంని చూద్దాం. సమానంబునం భ్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణంబు కెల్ల లోపంబు బహుళముగా నగు. క్రొమ్మావి అని అక్కడ ఉంది, కానీ ఇక్కడ కొత్త హల్లు ఏం ఏర్పడింది, తా ఏర్పడింది. క్రొత్త ప్లస్ మావి. ప్రాతాదులు అంటే ప్రాత, లేత, క్రొత్త, క్రిందు, పువ్వు, మీరు, కెంపు, చెన్ను మొదలైనవి కూడా ప్రాతాదులు అన్నమాట. ఈ సూత్రం వల్ల లోపించిన పదాలకు నుగాగమ, సరళాదేశ మొదలగు ప్రక్రియల ద్వారా జరగటం తుది రూపాలు వస్తాయి.